ఎక్కువగా మనం భుజం నొప్పులు చూస్తూ ఉంటాం. భుజం నొప్పి అనగానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు షుగర్ ఉందా లేదా అని అడుగుతూ ఉంటాం. షుగర్కి భుజం నొప్పికి గల సంబంధం ఏంటి? ఒకవేళ భుజం నొప్పి వచ్చిన తర్వాత షుగర్ బయటపడటమా, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి భుజం నొప్పులు ఎందుకు వస్తాయి? దీని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో షోల్డర్ పెయిన్ అన్నది చాలామందికి చూస్తూనే ఉంటాం. చాలామంది షోల్డర్ అనగానే నొప్పిని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే భుజం మనం 360 డిగ్రీలు తిరిగే జాయింట్. మనకి ఇంత యాక్టివిటీ లేకపోయినా రెండో చేతితోటి చేయడం మొదలు పెడుతూ ఉంటాం. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు అని అంటే, ఒకటి షర్ట్ వేసుకోవడం కష్టంగా ఉంది, రాత్రిపూట అటుపక్క తిరిగి పడుకోలేకపోతున్నాను, నా చెయ్యి వెనక్కి వెళ్ళట్లేదు, లేడీస్లో అయితే చీర కట్టుకోవడం కష్టంగా ఉంది, బెల్ట్ తొడుక్కోవడం కష్టంగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ బాగా తీవ్రం అయిపోతాయి. అంటే ఇక్కడి నుంచి 90 డిగ్రీల కన్నా పైకి లేకపోతే అప్పుడు వస్తూ ఉంటారు, లేదా మెడ నొప్పి అని వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా చేసే పని ఇలా చేయడం మొదలు పెడతారు. అంటే వేరే కండరాలు వాడి మెడ నొప్పి కానీ ఛాతి నొప్పి కానీ మొత్తం చెయ్యంతా గుంజేస్తుంది అన్న స్టేజ్లోనే డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. షుగర్కి భుజం నొప్పికి ఏంటి సంబంధం అంటే, చాలామంది వస్తారు, నాకు షుగర్ ఉందో లేదో తెలియదండి, భుజం నొప్పి స్టార్ట్ అయింది అని చెక్ చేస్తే చాలామందికి షుగర్ కూడా బయటపడుతూ ఉంటుంది. షుగర్ కొన్ని సంవత్సరాల తర్వాత నార్మల్ ఉన్నా కూడా ఈ భుజం నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. అది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. 6 నెలలకి మళ్ళీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి తగ్గే అవకాశం ఉండదు, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. షుగర్ ఈవెన్ నార్మల్ ఉన్నా కూడా ఈ భుజం నొప్పి వస్తుంది. కొంతమంది బయటపడటంలోనే 300 షుగర్ ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్ అని బయటపడగానే యూజువల్గా ఎవరన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ అంటాం. అంటే ఎక్సర్సైజెస్ వల్ల ఉన్న మూమెంట్స్ని కాపాడుకొని మనకి ఏదైతే ఇంకా బిగిసిపోకుండా ఉండటం ఆ టైం వరకు. లేదు, చాలామంది వస్తూ ఉంటారు, నా వల్ల ఫిజియోథెరపీ అవ్వట్లేదండి, ఇంకా చేస్తే ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ మొదలు పెట్టగానే నాకు నొప్పి ఎక్కువైపోయింది, నేను చేయలేకపోతున్నాను అని వస్తుంటారు. అది సివియర్ స్టేజ్లో వస్తారు. అలాంటప్పుడు మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా కాదు, ఏం ట్యాబ్లెట్ వేసినా కూడా రిలీఫ్ ఇవ్వదు. సో సివియర్ స్టేజ్లో వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ఇంకా పని చేయలేదు అన్నప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తాం, స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది భుజంలో. చాలామందికి అంటే 50% వరకు ఇది రిలీఫ్ వస్తుంది. లేదంటే ఒక సెలైన్ పంపించి షోల్డర్లో హైడ్రోడైలేట్ చేస్తాం. అంటే ఏదైతే కృషించిపోయిన షోల్డర్ ఉన్నదో జాయింట్ని దాన్ని వ్యాకోచింపు చేస్తాం, డైలేట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న బాల్ రొటేట్ అవ్వడానికి ఫ్రీ అవుతుంది. ఈ కండరాలన్నీ కృషించిపోవడానికి కారణం రక్తనాళాల్లో ఉండే మార్పులు. అంటే షుగర్ పేషెంట్స్కి ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అరికాళ్ళలో మంటలు అంటాం, ఈ భుజంలో పట్టేయడం అంటాం, ఇవన్నీ సర్వసాధారణంగా కొంతకాలం తర్వాత జరిగే ప్రక్రియ. అంటే 1-2 సంవత్సరంలో కాదు, కొంతకాలంగా జరుగుతుంది ప్రక్రియ. ఆపరేషన్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు, షుగర్తో నేను ఆపరేషన్ చేసుకోవచ్చు, ఈ ఆపరేషన్. దీనికి HbA1c అంటాం. ఇప్పుడు మోకాళ్ళ ఆపరేషన్, నాకు షుగర్ పేషెంట్ అండి, మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ ఏ ఆపరేషన్ అన్నా చేసుకోవచ్చు, కాకపోతే కంట్రోల్లో ఉందా లేదా అనేది చూస్తాం. ఎక్కువగా HbA1c 9 కన్నా ఎక్కువ ఉంది, అవి ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటే ఒకలాగా ఆలోచిస్తాం. నాన్ ఎమర్జెన్సీ అంటే ప్లాన్ చేసుకుని వెళ్ళేటప్పుడు దాన్ని మాత్రం తగ్గించి ఆపరేషన్ చేసుకుంటేనే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్ పెద్ద రిస్క్ అండి షుగర్ తోటి. అందుకే షుగర్ని కంట్రోల్ చేయడం ఒక పెద్ద ప్రక్రియ. ఏ ప్లాన్ ఆపరేషన్ అంటే ఎలెక్టివ్ ఆపరేషన్ అంటే ఎమర్జెన్సీ కానివి, దానికి షుగర్ కంట్రోల్ వచ్చిన తర్వాత, ఈ HbA1c కంట్రోల్కి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకోవడమే ఇంపార్టెంట్. లేదంటే ఇన్ఫెక్షన్ రిస్క్ అన్నది చాలా పెరుగుతూ ఉంటుంది. ఈ భుజం నొప్పిని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. కొంతమందికి ఇంజెక్షన్ తోటి తగ్గిపోతుంది, లేదంటే ఆపరేషన్ చేసి దాన్ని వ్యాకోచింపు చేయాలి. ఏదైతే గట్టి పడిపోయిందో ఆ క్యాప్సూల్ని దాన్ని రిలీజ్ చేస్తే కానీ భుజం మూమెంట్స్ రావు. సంవత్సరం కన్నా ఎక్కువ బాధపడుతున్నారు అని అంటే మాత్రం సంప్రదించి ఆపరేషన్ చేసుకుంటే మెరుగవుతానా లేదా అన్నది మాత్రం నిర్ధారించుకోవాలి.